Malaya. Today's topic is good habits to students. స్టూడెంట్ ఎప్పుడైతే ఒక మంచి అలవాట్లని అభివృద్ధి చేసుకుంటాడో అతని యొక్క జీవితం చాలా మంచిగా ఉంటుంది. మంచి లైఫ్ స్టైల్ బ్రహ్మాండంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఒక స్టూడెంట్కి ఒక పొద్దున్నే లేచే అలవాటు ఉండాలి తప్పకుండా. ఎందుకంటే మనం బద్ధకంతో ఉండవద్దు. పొద్దున్నే లేస్తే మనకు ఒక గొప్ప టైం సేవ్ అవుతుంది. ఒక స్టూడెంట్ 5 o'clock లేస్తున్నాడు, ఒక స్టూడెంట్ 6 గంటలకు లేస్తున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్గా. అప్పుడు ఒక నెల మొత్తం తిరిగేసరికి 30 గంటలు ఎక్కువగా మిగులుతుంది అతనికి. అంటే 5 o'clock లేచిన స్టూడెంట్కి అంటే ఒక నెలకే 30 గంటలు అతను సేవ్ చేసినట్టుగా. అంటే అంత ఎఫెక్ట్ ఉంటుంది. మనం పొద్దున్నే లేవడం ద్వారా మన ఫిజికల్గా ఆరోగ్యంగా ఉంటాం, మెంటల్గా ఆరోగ్యంగా ఉంటాం, చదువు పట్ల మంచి శ్రద్ధతో కలిగి ఉంటాం. కనుక మంచిగా పొద్దున్నే ఒక 5 గంటలకు లేచి అలవాటు చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు, ఒక వాకింగ్ కావచ్చు, కొంచెం యోగా కావచ్చు, ఇంకా మెడిటేషన్ చేసుకుంటే ఇంకా గొప్పగా ఆలోచనలు పెరుగుతాయి. సో ఈ విధంగా ఒక మంచి అలవాటుని ఎప్పుడైతే స్టార్ట్ చేసుకుంటామో జీవితంలో ఒక మంచి పునాది ఏర్పడుతుంది స్టూడెంట్ యొక్క జీవితానికి. సో ఆ విధంగా మనము డేని స్టార్ట్ చేయాలి. సో మనము చాలామంది ఏం చేస్తారంటే ఫుడ్ విషయానికి వచ్చేసరికి రకరకాల బయట ఫుడ్లు అలవాటు చేసుకుంటున్నాం. అంటే బయట ఫుడ్ అంటే జంక్ ఫుడ్ తినద్దు, రకరకాల అనారోగ్యకరమైన ఫుడ్ తినకుండా ఒక హెల్తీ ఫుడ్ని అలవాటు చేసుకోవాలి. మనము జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఒక మంచి ఫుడ్కి అలవాటు పడుతూ మనం ఫుడ్ని మంచి టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, నైట్ డిన్నర్ కావచ్చు, ఏదైనా కానీ ఒక మంచి ఆహారం మాత్రమే తీసుకునే ప్రకారంగా మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఒక బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మంచి స్టడీ వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. సో మనం ఎప్పుడైనా ఒక స్టూడెంట్గా పేరెంట్స్కి చాలా గ్రాటిట్యూడ్గా ఉన్నారు. అంటే మన కృతజ్ఞతను తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో ఇబ్బంది పడి, ఖర్చులు చేయాలంటే ఇబ్బంది పడుతున్న సమస్యలు కొంతమందికి ఉంటాయి. సో వాళ్ళు కష్టార్జితంగా మనల్ని కానీ పెంచి స్కూల్కి పంపిస్తున్నారు అంటే మనం లైవ్గా దేవుణ్ణి చూసినామా లేదో తెలియదు, కానీ లైవ్ ప్రత్యక్ష దైవాలు అంటే తల్లిదండ్రులు అంటే ప్రత్యక్ష దైవాలు. వాళ్ళకు మనం ఎంత గొప్ప కృతజ్ఞత తెలిసినా కానీ తక్కువనే. సో ఆ విధంగా మనం వాళ్ళని ఎప్పుడూ స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచనలతోటి, వాళ్ళ యొక్క డ్రీమ్స్ తోటి, వాళ్ళ యొక్క గోల్స్ తోటి మనం పాలు పంచుకుంటే వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా మనకు ఒక గొప్ప అనుభూతులు ఇస్తారు. మనలో చాలామంది ఏమనుకుంటారంటే మా అమ్మకు చదువు రాదు, మా నాన్నకు చదువు రాదు, వాళ్ళు ఏం చెప్తారులే అనుకుంటారు. కానీ చదువు యొక్క విలువ వాళ్ళకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళు, గొప్ప అనుభవజ్ఞులు, వాళ్ళకి సమాజం తెలుసు. కనుక మన యొక్క పేరెంట్స్కి మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్గానే ఉండాలి, ఎప్పుడు కృతజ్ఞతగానే ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఒక మంచి అలవాట్లు ఏర్పడతాయి, మనకు ఒక మంచి ఆలోచనలు వస్తాయి, మనకు ఒక మంచి అసోసియేషన్ ఏర్పడుతుంది. మన కష్ట సుఖాన్ని పంచుకోవడానికి ప్రత్యక్ష దైవాలుగా మాత్రమే మనం భావించాలి. ఈ ప్రపంచంలో అమ్మ నాన్నలు తప్ప మిగతా ఎవరైనా కానీ మనకు అంత హెల్ప్ చేయరనేసి నేను చెప్పదలుచుకున్నాను. సో మనము స్కూల్కి కూడా హరీబరీగా వెళ్ళొద్దు. కొంచెం ముందుగా లేవాలి, ముందుగా ప్రిపేర్ కావాలి, ముందుగా టిఫిన్ తినాలి. ఆన్ టైంకు స్కూల్కు పోయే విధంగా, అది బస్సు రీచ్ అయితేనేమి, స్కూల్ రీచ్ అయితేనేమి, ఏ విధంగా అయినా సరే తప్పకుండా మనము ఒక స్కూల్కి ఆన్ టైంలో పోతే చాలా ప్రశాంతంగా ఉంటాం. అంతేగాని హరీబరీగా బస్సు వచ్చే ఊరుకురా, స్కూల్ టైం అయింది ఊరుకురా, గంట కొట్టింది ఊరుకురా, ఈ విధంగా కాకుండా
మనం ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఉండాలనంటే మనం చేయాల్సిన పనుల కంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోర్గానే మనం మెలకువగా ఉంటే ఖచ్చితంగా ఒక సాఫీగా స్కూల్కి వెళ్తాము, సాఫీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైంగా మనము స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్లు ఒక గొప్ప అనుభవజ్ఞులు, గొప్ప నాలెడ్జ్ పర్సన్స్, గొప్ప స్కిల్ పర్సన్స్, వాళ్ళు అన్ని రంగాల్లో ఆరితేరిన వ్యక్తులు కనుక టీచర్లుగా ఉన్నారు కనుక వాళ్ళ యొక్క మాటల్ని మనం వినాలి, వాళ్ళు చెప్తున్న క్లాసెస్ని బ్రహ్మాండంగా వినాలి, వాళ్ళు చెప్తున్న ఆలోచనల్ని మనం తీసుకోవాలి. ఎప్పుడైనా మనం టీచర్లకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అమ్మ నాన్న తర్వాత గురువులే. ఎందుకంటే అమ్మా నాన్నలు మనల్ని ఈ ప్రపంచానికి తీసుకొస్తే గురువులు ఈ ప్రపంచంలో ఏ విధంగా తీర్చిదిద్దే వ్యక్తులు కనుక వాళ్లకు మనం 100%గా ఎంత కృతజ్ఞతగా ఉండాలంటే అంత కృతజ్ఞత ఉంటేనే మనకు ఈ యూనివర్స్ మనకు సపోర్ట్ చేస్తుంది, ఈ దైవం సపోర్ట్ చేస్తుంది, ఈ సమాజం సపోర్ట్ చేస్తుంది. సో టీచర్ల యొక్క పాత్ర చాలా కీలకం కనుక వాళ్ళ యొక్క అనుభవాల్ని, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని, వాళ్ళ యొక్క స్కిల్స్ని మనం అడాప్ట్ చేసుకుంటే గొప్ప వ్యక్తులుగా రావడానికి 100% ఆస్కారం ఉంది. స్టడీకి ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు చదువుతుంటాం. అట్లా కాకుండా పలానా సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, పలానా సబ్జెక్ట్ ఎన్ని నిమిషాలు చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎప్పుడు హోంవర్క్ చేసుకోవాలి అని మనం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి. షెడ్యూల్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఏదో ఒక టైంలో అని కాకుండా పలానా హోంవర్క్ పలానా టైంలో చేయాలి, పలానా రీడింగ్ పలానా టైంలో చేయాలి, పలానా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే టైం ఉంటుంది. ఆ ప్రకారం మాత్రమే మనం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి. చదువుతున్న క్రమంలో కంటిన్యూగా చదవకుండా మనకు ఒక ప్రోమోడోరా సిస్టమ్ అనేది ఉంది. అంటే మీరు ఒక 45 మినిట్స్ 1 అవర్ చదివిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆ విధంగా గ్యాప్ ఇస్తుంటే మన మైండ్ బ్రహ్మాండంగా పనిచేయడానికి అవకాశం ఉంది. కంటిన్యూగా చదువుతామంటే బోర్ వస్తుంది, నిద్ర వస్తుంది, దాని మీద దృష్టి ఉండదు, రకరకాలుగా ఆలోచనలు వస్తున్నాయి. సో మధ్యలో ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఆ విధంగా గ్యాప్ ఇచ్చి కొంచెం అట్లా చుట్టుముట్టు తిరిగినట్లయితే మైండ్ రిలీఫ్ అయిపోతుంది, బాడీ రిలీఫ్ అయిపోతుంది, ఆలోచనలు హ్యాపీగా వస్తాయి. సో మళ్ళీ మనం స్టడీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా ఒక మంచి అలవాట్లతోటి మనము ఒక టైం షెడ్యూల్ అనేది ఏర్పాటు చేసుకుంటే గొప్ప స్థానానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఒక స్టూడెంట్గా మనం చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. చిలిపి పనులు అంటుంటాం. సరే, చిన్నప్పుడు ఏదో చిన్న చిలిపి పనులు చేస్తుంటాం, కానీ బ్యాడ్ హ్యాబిట్స్ మాత్రం పెట్టుకోవద్దు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే జంక్ ఫుడ్ కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే పిల్లల్ని కొట్టడం కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే రకరకాల ఇప్పుడు ఈ మధ్యలో మొబైల్ ఫోన్లు కంప్లీట్గా అడిక్ట్ అయిపోతున్నారు. మనకంటే పెద్దవాళ్ళు అన్నలు కావచ్చు, ఇంకా రకరకాల రిలేషన్స్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రతి ఒక్కరు ఉంటారు. వాళ్ళందరికీ మనం రెస్పెక్ట్గా ఉండాలి. ఎందుకంటే రెస్పెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా ఒక మంచి వ్యక్తికి మంచి ఆలోచనలు ఇవ్వాలనే, మంచి పంచాలనే ఆలోచనతో వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఒక గొప్ప వ్యక్తుల యొక్క సాన్నిహిత్యంలో మనం వెళ్తే మనకు మంచి అలవాట్లు వస్తాయి, మంచి బుద్ధులు వస్తాయి, మంచి చదువు వస్తుంది, మంచి లైఫ్ వస్తుంది. స్టడీకి కూడా మంచిగా ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్తుంటాం. అంటే నువ్వు ఒక గొప్ప మార్క్ రావాలనేసి టార్గెట్ పెట్టుకుని వెళ్తుంటాం, గొప్ప ర్యాంక్ రావాలని పెట్టుకుని మార్కెట్కి వెళ్తుంటాం. సో ఆ విధంగా ఒక టార్గెట్ పెట్టుకొని ఈ అన్ని మంచి అలవాట్లు కావచ్చు, మంచి ఫుడ్ కావచ్చు, మంచి వ్యక్తుల సాన్నిహిత్యంతో కావచ్చు, నువ్వు ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తే ఒక స్టూడెంట్గా నువ్వు ఒక మంచి ఉన్నతమైన ఆశయంతో ముందుకెళ్తే తప్పకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది, టీచర్స్ ప్రోత్సాహం ఉంటుంది, సొసైటీలో గొప్ప వ్యక్తుల యొక్క ప్రోత్సాహం ఉంటుంది. నువ్వు ఒక గొప్ప విద్యార్థిగా రాణించబడతావు. ఆ తర్వాత ఒక మంచి భవిష్యత్తున్న ఒక ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే ఒక గొప్ప బిజినెస్ పర్సన్ కావచ్చు.
ఒక గొప్ప ఇంకా రకరకాల ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి సమాజంలో. ఏ రంగంలో అయినా కానీ నీకున్న గొప్ప అలవాట్లు, నీకున్న గొప్ప ఆలోచనలు, నీకున్న గొప్ప థాట్స్ ఈ సమాజాన్ని ఉద్ధరించే విధంగా నీవు ఒక ప్రయోజకుడిగా తీర్చిదిద్దబడతావు. సో ఒక మంచి హ్యాబిట్స్ని నిర్మించుకోవడం ద్వారా 100% ఒక ఎక్సలెంట్ పర్సన్గా, ఒక అవుట్స్టాండింగ్ పర్సన్గా సమాజంలో రాణించబడతావు. సో నువ్వు ఒక స్టూడెంట్గా ఈ యొక్క బునాది, ఈ బునాదిని గట్టిగా నిర్మించుకుంటేనే నీ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఒక బ్రహ్మాండంగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క ఆలోచనలు అన్ని తోడైతే నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉండడానికి నీకు ఒక అర్హత కలిగిన వ్యక్తిగా తయారవుతావు. ఇట్లాంటి పిల్లల అభివృద్ధి కార్యక్రమంలో కొరకు ఎవరికైనా క్లాసులు కావాలంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించగలరు. సో ఇట్లాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తుని ఇంకా గొప్ప దిశగా తయారయ్యే విధంగా మీరు స్టెప్ తీసుకుంటారనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.